హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పులగం ఇంకా పచ్చడి అనమాట. మా ఇంట్లో అయితే ప్రతి సాటర్డే చేస్తుంది మా అమ్మ. దానికోసం ఒక గిన్నెలో రైస్ వేసుకోవాలి. నేనైతే 1 కప్పు రైస్ వేస్తున్నాను. 1 కప్పు రైస్కి సగం కప్పు కంటే తక్కువగానే పెసలు వేసుకోవాలి. అది కూడా పొట్టు పెసలు వేసుకోండి. ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా పులగం రెడీ అవుతుంది. చూడండి, అన్నం ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని కూడా పక్కన నానబెట్టుకోండి. ఫ్రై అయ్యాక పల్లీలను కూడా పక్కకు తీసుకోండి. తర్వాత ఆ ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తరగకుండా పచ్చిమిర్చిని అలాగే వేసేయండి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కాసేపు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వండి. టొమాటో ఇంకా పచ్చిమిర్చి ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూడా చిన్నగా మిక్స్ చేసేసుకోండి. రోల్ని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులో పల్లీలని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని బాగా దంచాలి. నేనైతే ఈ పచ్చడిని రోల్లో చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. కానీ రోల్లో చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీలో కూడా ఎవరన్నా ప్రతి సాటర్డే ఇలా చేసుకునే వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. ఇలా కాసేపు దంచాక బాగా పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న వాటిలో నుంచి ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే వేసి దంచుతున్నాను. ఎందుకంటే లాస్ట్లో పచ్చిమిర్చి వేస్తే సరిగా మెదగదు, పచ్చడిలో బాగుండదు అసలు. ఇప్పుడు చింతపండు వేసుకొని కాసేపు దంచుకోండి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకునే వాటర్ని కూడా ఇందులో వేసుకోండి. కొద్దిగా వేసుకోవాలి. ఇలా చింతపండు వేయడం వల్ల చట్నీ అనేది చాలా బాగుంటుంది, పుల్లగా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మొత్తాన్ని వేసుకోండి అందులోనే. ఇలా బాగా మధ్యలోకి జరుపుకుంటూ మొత్తం మెదిగే వరకు బాగా దంచేసుకోవాలి. ఇదైతే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ అండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చపాతీలోకి ఇంకా వేడి అన్నంలోకి అయితే ఇదొక్కటి ఉంటే చాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఈ పులగం పచ్చడి 2 సర్వ్ చేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.